మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం లంకెలపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే ఈ వాగు నుండి అవతల కొన్ని వందల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ రోడ్డు లేక గ్రామస్తులు చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇంతవరకు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఈ అభివృద్ధి పనులు చేయలేదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి అందరూ ముఖ్యంగా ఇది ఏంటంటే ఈరోజు కేసీఆర్ గారు దత్తత తీసుకున్న గ్రామం ఇది ఎన్నికల కోసమని. కాబట్టి దీని మీద ఎలా ఉంటుంది, కేసీఆర్ గారి దృష్టికి ఇది వెళ్ళిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఈ లంకెలపల్లి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్న రైతులు ఒక రోడ్డు దాటాలంటే ఇది పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఇంకా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రభుత్వం కానీ ఇక్కడ కేసీఆర్ గారు స్వయంగా సీఎం, తెలంగాణ రాష్ట్ర సీఎమే ఇక్కడ తీసుకున్నారు దీన్ని ఇన్ఛార్జిగా, దీని బాధ్యతలు ఎన్నికల్లో. అయినా కూడా ఇలాంటి సమస్యలు, ఇలాంటి ప్రధాన సమస్య ఇది చూస్తున్నాం. కనీసం నడవలేని పరిస్థితి, ఎడ్ల బండిలో అలా వస్తే కానీ వీళ్ళు రోడ్డు దాటలేని పరిస్థితి. ఇంత ఇబ్బందికరంగా ఉంది. కేసీఆర్ గారు ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రోడ్డు లేదా బాబు ఇక్కడ మీకు? రోడ్డు లేదా? ఒక్క నిమిషం ఆపు. రోడ్డు లేదు. ఇట్లా ఇబ్బంది. మీరు ఎప్పుడు రోడ్డు దాటినా ఇదే ఇబ్బంది అయ్యా. సచ్చిదాకి ఇదే ఇబ్బంది మాకు. అడవిలో ఉన్నాము. ఆడ పెద్ద షెడ్ ఉంది, కథ కానికాల మంచిగా ఇల్లు ఉన్నట్టే ఉంది బిడ్డ. అది ఏది ఎన్ని రోజుల నుండి ఇట్లా ఉంది సమస్య మీకు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఇట్లా రోడ్ లేక? రోడ్ లేకనా? ఓ చూడాలి 30 సంవత్సరాలు లేదు రోడ్డు. ఇలాగా రోడ్డు లేక ఇట్లనే ఇబ్బంది పడుతున్నాము. పడుకుంటే దసరా అవతల నుంచి ఇవతలకి రావస్తలేదు. నిన్న మొన్న మంచినీళ్ళు కూడా లేవు. ఇంకా జర్ర ఎడ్ల కట్టుకొని వచ్చి ఎడ్ల మీద వేసుకొని మళ్ళీ అవతలకి పోతామని బయట కట్టుకొచ్చుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కదమ్మా మునుగోడులో, మరి ఎట్లా ఈ సమస్య చెప్పారా పార్టీలందరికీ? మేము ఎవరికి చెప్పలేదు, చూస్తున్నారు ఫోటోలు దిగుతూనే ఉన్నారు. మొన్న మేము ఆగలకు వచ్చి కొట్టుకపోతుంటే కూడా కేసీఆర్ గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడంట, మరి చేస్తాడా ఈ బ్రిడ్జ్? ఏం చేస్తాడో ఏం చేయడో మరి. ఇక చేస్తా అంటుండు, చెయ్యాలి కానీ మరి ఏం చేస్తాడు. ఇన్ని రోజులుగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఎట్లా చేసిందమ్మా పని? మీ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి మంచిగానే చేసిండు. ఓటు ఎట్టేస్తావు మరి? ఓటా నేను రాజగోపాల్ రెడ్డికి వేస్తా. సరే అమ్మా.